Good morning class, welcome to your daily current affairs on paper Hindu. So we'll see what are the important articles for today. Yes. So when will you restore J&K statehood? CJI says or asks center. So Chief Justice of India D.Y. Chandrachud, what is he up to? In ఏం చెప్తున్నారు అంటే like when will you restore the statehood? As of now Jammu and Kashmir is being given this union territory status, అంతే కదా, దీనికి union territory status ఇవ్వబడింది కదా. So how far will this status be there? So it's not like a permanent one in nature, it should be again converted into statehood అనేది దానికి ఇవ్వాలి. So how far will you retain this statehood of Jammu and Kashmir, and would you hold the capacity of control from center? ఇది ఆయన క్వశ్చన్ చేసింది. there is nothing more in this article, but yeah, I would like to give some highlights. Solicitor General says it will return being a state after normalcy is back, agrees to make a positive statement on the question by tomorrow. Ladakh however will continue to be a UT. So Ladakh ni union territory ga petti further ga what they wanted to do, statehood ఎప్పుడైతే అక్కడ నార్మల్స్ ఏంటి ఈ యొక్క వైలెన్సెస్ ఏవైతే లేకుండా ఎప్పుడైతే నార్మల్గా వస్తుందో then they wanted to ensure that this normalcy is being back. అప్పుడు మేము స్టేట్హుడ్ రెస్పాన్స్ దాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తాము అని చెప్పి సాలిసిటర్ జనరల్ చెప్పారు మిస్టర్ మెహతా. ఓకే, సో యా ద సేమ్ థింగ్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ అగైన్ అండ్ అగైన్ హియర్. So you can just go through, as this is a continuation article, there is nothing new more in this article. We'll go with the next one. So yes, Karnataka told to release 5,000 cusecs of water for Tamil Nadu. సో తమిళనాడుకి ఈ కావేరీ రివర్ వాటర్ ఇష్యూ ఉంది అని తెలిసిందే కదా, తమిళనాడుకి కర్ణాటకకి. దానికి ఒక అథారిటీ ఎవరు? కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో బేసిక్గా తమిళనాడు ఏం చెప్పింది అంటే 24,000 cusecs ఆఫ్ వాటర్ ఫర్ ద నెక్స్ట్ 15 days is something which is required because of the El Nino conditions వల్ల ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ El Nino కండిషన్స్ని ఓవర్కమ్ చేయడానికి మాకు 24,000 cusecs ఆఫ్ వాటర్ పర్ డే అలా 15 days స్ట్రెచ్ వరకు మాకు కావాలి అని చెప్పి ఈ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీని అడిగడం జరిగింది. ఫర్ దాట్ కర్ణాటక హెస్ రెస్పాండెడ్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ ఓన్లీ 3,000 cusecs ఆఫ్ వాటర్ ఎక్స్ట్రా పర్ డే ఫర్ 15 అదర్ కమింగ్ అప్ డేస్ అని చెప్పి చెప్పింది. బట్ ఇన్ ద మీడియోకర్ వే ద CWMA హ్యాస్ డిసైడెడ్ దట్ కర్ణాటక విల్ బీ అలోయింగ్ 5,000 cusecs ఆఫ్ వాటర్ పర్ డే ఫర్ ద నెక్స్ట్ 15 days టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ, లైక్ సమ్ వాటర్ facilities available for Tamil Nadu. Okay, so that is it. అది ఏ డేట్ వరకు అంటే September 12th వరకు, నెక్స్ట్ 15 days September 12th వరకు ఎన్ష్యూర్ చేస్తాము అని చెప్పింది. ఓకే ఫైన్, we'll see the next one. Yes, India lodges strong protest with China over new map, observed claims, says minister. What is this issue all about? So yesterday also I have mentioned that this whatever China is going to, it is actually releasing this map, updated map of China's border. So ee map ఎప్పుడైతే వీళ్ళు రిలీజ్ చేస్తున్నారో ఏమని చెప్తుంది చైనా, అక్సై చిన్ ఏరియా ఏదైతే లదాఖ్ దగ్గర ఉన్న అక్సై చిన్ ఏరియా ఏదైతే ఉందో అదంతా మాదే, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఏరియా అగైన్ మాదే అని చెప్పి 11 cities-ని రీనేమ్ కూడా చేసి దే హ్యావ్ గివన్ వన్ పర్టికులర్ మ్యాప్ రిలీజ్డ్ ఇన్ దేర్ పర్టికులర్ కంట్రీ ఇన్ దేర్ కంట్రీ స్టేటింగ్ దట్ దీస్ ఏరియాస్ ఆర్ అగైన్ చైనీస్ బోర్డర్స్ అని చెప్పి చైనీస్ యొక్క టెరిటరీస్ అన్నట్టు చెప్పింది. సో ఫర్ దిస్ ఇండియా హ్యాస్ రియాక్టెడ్ అండ్ ప్రొటెస్టెడ్ వెరీ స్ట్రాంగ్లీ సేయింగ్ దట్ దిస్ ఇస్ కంప్లీట్లీ అబ్సర్డ్. సో ఇది బేస్లెస్ అలిగేషన్, మా ఒక్క టెరిటరీని ఇది మీరు అని చెప్పుకోవడం, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ ఎంకరేజబుల్ అని చెప్పింది. సో ఇది మన ఏరియా ఒకటేనా అంటే కాదు, ఈవెన్ సౌత్ చైనా సీ దగ్గర ఉన్న తైవాన్ ఏరియా వరకు కూడా మొత్తం మాదే అని క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళు మ్యాప్. సో దే ఆర్ ట్రైంగ్ టు ఫోర్స్ పీపుల్ టు యాక్సెప్ట్ దేర్ ఓన్ మ్యాప్. దిస్ ఇస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ. Okay, so yeah, we'll see the article. This is something again important for our international relations and borders. So internal security issues too, this is very important. India on Tuesday, so the differences, first let's see this, the differences over the new map mar the bilateral relations further. Days after Xi Modi meeting ahead of G20 in Delhi, the map also lays claim to South China Sea till entire South China Sea till Taiwan.
సో అది ఇష్యూ అనమాట. సో తైవాన్ సౌత్ చైనా సీ మొత్తం కూడా మాదే అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. సో వీ హ్యావ్ అప్కమింగ్ సమిట్, ఈవెన్ బ్రిక్స్లో కూడా మనం వాళ్ళతో డిస్కస్ చేసినప్పటికీ అఫీషియల్ స్టేట్మెంట్ అనేది బయటికి రాలేదు. దే డి నాట్ వాట్ చైనీస్ పీపుల్ హ్యావ్ టోల్డ్ ఇస్ దట్ yes we are trying to ensure there is a positive bilateral relationship, whereas India told that we need this issue of LAC to be resolved soon. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మేము ఇష్యూ రిజాల్వ్ చేయాలి అని అనుకుంటున్నామని చెప్పారు. రైట్. సో ఇండియా ఆన్ ట్యూస్డే లాంచ్డ్ స్ట్రాంగ్ ప్రొటెస్ట్ విత్ చైనా ఓవర్ ద పబ్లికేషన్ ఆఫ్ న్యూ మ్యాప్ రిలీజ్డ్ బై Chinese government on Monday, showing all of Arunachal Pradesh, Aksai Chin and other parts of Indian territory within their borders. See what are the areas that they are claiming upon. Arunachal Pradesh entirely, Aksai Chin area and also some other parts of India. They are claiming that this is our territory. That means they are claiming it as Chinese territory, which is completely against and threatening our own sovereignty. Okay, fine. So the map, which had in the past claimed Indian territories as well, was published just after Prime Minister Narendra Modi met Chinese President Xi Jinping and discussed resolving the border issue. So ఈ border issue resolve చేయాలి అని బ్రిక్స్ సమిట్ లోను ఆ తర్వాత జరిగిన వేరే ఇన్ఫార్మల్ సమిట్స్ లో మనం మీట్ అయ్యి చెప్పిన వెంటనే he went to China and then they published this particular map, so that upcoming discussions లో ఇది మాదే అని చెప్పుకోవడానికి. Okay, so that is what the issue here is. Fine. So we are going to have a discussion with them again. Delhi lo jaragaboye G20 summit lo we are anticipating the discussion of this particular LAC and Arunachal Pradesh disputed region with China. Right. Next చూద్దాం. Another important article. So 41.1% Naregas workers, MG Narega, so that workers out of Aadhaar based wage system. Backdrop చూద్దాం ఏం జరిగింది. సో ఎంజీ నరేగా ఏదైతే స్కీమ్ మహాత్మా గాంధీ ఎంప్లాయీ జనరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని ద్వారా 100 days వర్కింగ్ డేస్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. సో రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇంత అని చెప్పి మనీ ఇవ్వగలగాలి. రీసెంట్గా జరిగిన అప్డేట్ ఏం జరిగింది, 2 updates. బడ్జెట్ టైంలో దీని యొక్క కేటాయించిన ఫండ్స్ చాలా తగ్గించేశారు ఎంజీ నరేగాస్కి. యాక్చువల్లీ దిస్ సక్సెస్ఫుల్ స్కీమ్ బట్ దే హ్యావ్ గివెన్ వెరీ less budget allocation for this particular MG Naregas. And the second thing is that now they are moving towards, the government is moving towards governance in digitalization. That means they are focusing on e-governance. So ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి ఆధార్ బేస్డ్ వేజ్ సిస్టమ్ అంటే ఆధార్ ఇవి లింక్ చేసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి క్రియేట్ అయ్యేలాగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. లైక్ అట్లీస్ట్ దే హ్యావ్ టు గివ్ దేర్ ఫింగర్ ప్రింట్ అండ్ ద అమౌంట్ విల్ బి గివెన్. దీనివల్ల వచ్చిన ఇష్యూ ఏంటంటే ఈ ఎంజీ నరేగా స్కీమ్ ఏదైతే ఉందో ఇది రూరల్ డెవలప్మెంట్, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్. సో ఆల్మోస్ట్ కాదు ప్రతి ఒక్క విలేజ్నే టార్గెటింగ్ బేస్డ్. సో ఎవరు బెనిఫిషరీస్ ఉంటారు, విలేజెస్ బెనిఫిషరీస్ ఉంటారు. సో వీళ్ళు ఎవరి దగ్గర అయితే ఆధార్ కార్డు లేదు లేదా టెక్నాలజీ లేక ఎవరిని కలవాలో తెలియక ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో వీళ్ళు వర్క్ చేసినప్పుడు వీళ్ళకి అమౌంట్ క్రెడిట్ కాదు. అలాగా 41.1% వర్కర్స్ ఆర్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆధార్ బేస్డ్ వేజ్ సిస్టమ్. సో వీళ్ళకి ఆ బెనిఫిట్స్ అనేది రాలేదు. సో దే ఆర్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బెనిఫిషరీస్ స్కీమ్ అన్నది మీరు అర్థం చేసుకోవాలి. రైట్. సో 4th extension for stating payments though through its just a second, yeah, 4th extension of for starting payments through it ends tomorrow. NGO says 1.2 crore people in top 5 states will not be paid because their accounts are not being enabled with the new system. So ఏం చెప్తున్నారు అంటే 4th extension ఇప్పటివరకు ఆ ఎక్స్టెన్షన్ డేట్ ప్రతి నెల ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. మార్చ్ డెడ్లైన్, సెప్టెంబర్ డెడ్లైన్ ఇలా పెంచుకుంటూ వచ్చారు. అలా 4th extension ఇప్పటి వరకు రేపు ఎండ్ అవుతుంది. ఎండ్ అయ్యే టైంకి కూడా ఇంకా 1.2 crore పీపుల్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బెనిఫిషరీస్ ఇంకా చేసుకొనే లేదు. ఎవరైతే ఎంజీ నరేగాస్ ద్వారా వాళ్ళు ప్రాఫిట్ పొందుతారో 1.2 crore పీపుల్ ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్ ఆల్రెడీ బికాస్ దేర్ ఆధార్ హ్యాస్ నాట్ బీన్ ప్రాపర్లీ లింక్డ్ టు వేజ్ సిస్టమ్ which is actually required for their payment gateway. So adi issue anamata, adi cheptunnaru. So yes, the 4th extension was mandatory, 4th extension for mandatory payments under Mahatma Gandhi National Rural Employment Generation Scheme or Rural Employment Guarantee Scheme through the Aadhaar based payment system which is APPS
ends on August 31st. రేపటికి ఎండ్ అవుతుందండి అది. సో యాజ్ ద నెంబర్ స్టాండ్ అవుట్ ఆఫ్ ద టోటల్ 26 crore జాబ్ కార్డ్ హోల్డర్స్ 41.1% is still not being able to use this mode of payment. సో ఇంకా 41% ఆఫ్ ద పీపుల్ ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్. సో వీళ్ళు ఏదైతే డిజిటల్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారో దానివల్ల 60% మాత్రమే బెనిఫిట్ అయ్యారు. వాట్ అబౌట్ ద 40% హూ ఆర్ లెఫ్ట్ ఓవర్? సో వీళ్ళకి ఫోర్సబుల్గా అన్ఎంప్లాయ్ చేశారనే కదా అర్థము, బికాస్ దే ఆర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు గెట్ దేర్ అమౌంట్ క్రెడిటెడ్. సో అగైన్ ఇక్కడ గవర్నెన్స్ ఫ్లా ఉంది అని అర్థం చేసుకోండి. సో దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ క్రిటిసిజం ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ గవర్నెన్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టు ద లాస్ట్ లెవెల్ ఇంకా పెనట్రేషన్ జరగనప్పుడు దిస్ లిమిటేషన్స్ టు పర్టికులర్ ఎక్స్టెంట్ ఈజ్ అగైన్ అ క్వశ్చన్. సో ఇది వచ్చి ఒక నెగటివ్ మార్క్ అవుతుందండి. సో దట్ ఈస్ సంథింగ్ అ క్రిటిసిజం ఆఫ్ ఎంజీ నరేగాస్ డిజిటల్ మోడ్ ఆఫ్ పేమెంట్స్. So adi criticism. The Ministry of Rural Development has ruled out as any more extinction. So extinctions already 4 extinctions chesar. So as of now no extinctions, saying that 14.4 crore who are active workers, only 18.3% are ineligible. ఇందులో ఎవరైతే ఈ 14.4 crore పీపుల్ ఉన్నారో ఇందులో కూడా 18% మాత్రమే ఇన్ఎలిజిబుల్. మిగిలిన వాళ్ళు అందరూ ఎలిజిబులే, కానీ వీళ్ళకి బెనిఫిట్స్ రావట్లేదు బికాస్ దే డి నాట్ ఎనేబుల్ దెమ్సెల్ఫ్ టు దిస్ పర్టికులర్ పేమెంట్ గేట్వే సిస్టమ్. ఓకే, సో ఎస్ ఆ నెంబర్ ఇంపార్టెంట్ అండి, బికాస్ 41% ఈజ్ నాట్ సంథింగ్ విచ్ కెన్ బి ఇగ్నోర్డ్. 5% కాదు, 10% కాదు, 10% ఇట్ సెల్ఫ్ ఇస్ ద మాక్సిమం అమౌంట్ దట్ కెనాట్ బి లెఫ్ట్ అన్సీన్. సో ఎప్పుడైతే 10% బియాండ్ కానీ బెనిఫిషరీస్ లూజ్ అవుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఏదో ఫ్లా ఉంది అని అర్థం. So it's like 41% ante the government needs to intervene again. So yeah, that is about this article. We'll go with the next one. India, Kenya sign MOU for shipbuilding collaboration. So Kenya ekkadundandi? East Africa place lo undi Kenya. Okay, just go and see the map. Where is this? కెన్యా అనేది ఈస్ట్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్లోనే అది వన్ ఆఫ్ ద కంట్రీ అనమాట. సో దిస్ పర్టికులర్ కెన్యాతో పాటు మనకి షిప్ బిల్డింగ్ ఒక కొలాబరేషన్ మనం MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసుకున్నాం. విల్ సీ దట్. సో గోవా షిప్యార్డ్ లిమిటెడ్ అండ్ కెన్యా షిప్యార్డ్ లిమిటెడ్ సైన్డ్ a memorandum of understanding on Tuesday for capacity building and collaboration of ship design and construction. సో వాళ్ళు కూడా అక్కడ ఉన్న బార్డర్ ఏరియా ఈస్టర్న్ ఆఫ్రికా అంటే ఆ బార్డర్ వాటర్ బార్డర్ ఏదైతే ఉందో ఇండియన్ ఓషన్ ప్లస్ అరేబియన్ సీ యొక్క బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ ఏరియాస్లో ఉన్నారు కాబట్టి ఆ ప్లేస్లో షిప్ బిల్డింగ్ యాక్టివిటీస్ వాళ్ళకి బాగా జరుగుతుంది. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ సైన్డ్ అన్ MOU వేర్ వీ కెన్ కొలాబరేట్ అండ్ వర్క్ ఆన్ ద స్కిల్ డెవలప్మెంట్ విచ్ ఇస్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ కొలాబ్. దీని మీద మనం వర్క్ చేయడానికి MOU సైన్ చేసుకున్నాం. ద MOU వాజ్ సైన్డ్ బై డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అండ్ కెన్యన్ క్యాబినెట్ సెక్రటరీ for Defense Aden Bar Duale discussed defense industry cooperation during talks. So defense కోఆపరేషన్ కూడా మనం మాట్లాడుకుంటాం. ఎందుకు ఇప్పుడు చైనా చూసినట్లయితే శ్రీలంకతో పాటు టైస్ మెయింటైన్ చేసుకొని ఇండియాని సర్కిల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మన ఇమీడియట్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీసే కదా ఉంది, ఆఫ్రికన్ గల్ఫ్ కంట్రీసే కదా ఉన్నాయి. సో వీ నీడ్ టు మేక్ షూర్ దట్ వీ హ్యావ్ సపోర్ట్ ఆఫ్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో. మన బార్డరింగ్ కంట్రీస్ కాకుండా మన చుట్టుపక్కల ఉన్న అన్ని ప్లేసెస్లో కూడా మనకి ఫేవర్ మనకి హెల్ప్ ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. సో వీఆర్ కొలాబరేటింగ్ విత్ ఈచ్ అదర్. సో వాళ్ళకే ఇష్యూస్ ఉన్నాయి మన సైడ్ నుంచి ఏ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ సైడ్కి రిజాల్వ్ చేస్తాం అనమాట. సో బోత్ ద మినిస్టర్స్ అగ్రీడ్ దట్ ద డిఫెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ కంట్రీస్ ఆల్సో హ్యాస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ బీయింగ్ ట్రైనింగ్ సెంట్రిక్. సో ఈ డిఫెన్స్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ట్రైనింగ్ సెంట్రిక్ నుంచి మోర్ స్ట్రాటజిక్ ఆస్పెక్ట్స్. టూ మినిస్టర్స్ సో కాంకర్డ్ ద నీడ్ ఆఫ్ డీప్ కోఆపరేషన్ ఆఫ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. నిన్న మనం చూసినట్లయితే ఆర్టికల్ చైనా శ్రీలంకతో పాటు ఈ యొక్క వెజల్స్ ఫర్ రీసెర్చ్ ఒప్పుకుంది అని, ఆల్రెడీ వార్షిప్ వెజల్ ఒకటి ఆగస్ట్లో వాళ్ళ డాక్యార్డ్లో ల్యాండ్ అయిందని చెప్పి నిన్న చదువుకున్నాం. సో దిస్ ద కంటిన్యూషన్ ఆఫ్ దట్ యూ కెన్ సీ. So when this is happening, our defense minister has planned a 2-day visit for Sri Lanka. At the same time, what we are trying to do, we are trying to ensure that the maritime security is being ensured through other countries which are in Indian Ocean region, IOR. So our region lo na migilina countries evaithe unna vaatito positive relation kosam manam work chestunnam. That is why we have signed this agreement, a memorandum of understanding with Kenya. Okay, fine. Next article. Geography related ఏ ఆర్టికల్ వచ్చినా ఇంపార్టెంట్ అండి. సో వెరీ ఫ్యూ ఆర్టికల్స్ వస్తాయి కదా ఆన్ ఏ డైలీ బేసిస్. సో దిస్ ఆర్టికల్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్.
cyclone frequency may rise over Indian coast from the warming of Pacific. సో బేసికలీ మీరు జియోగ్రఫీ చదివినట్లయితే పసిఫిక్, ఈస్టర్న్ పసిఫిక్, మన ఒక సెంట్రల్ పసిఫిక్, మన ఇండియన్ ఓషన్, ఇవన్నీ ఒక సర్క్యులర్ కనెక్షన్లో ఉంటాయండి. వీటి యొక్క టెంపరేచర్ సర్క్యులేషన్ ఏవైతే జరుగుతుందో, మనకైతే వాకర్ సెల్ అని అంటాం, ఆ వాకర్ సెల్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో, ఆ ఇండియన్ డైపోల్ మూమెంట్ ఏదైతే ఉందో, దానివల్ల మనకి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రెగ్యులర్ కండిషన్స్ అయితే రెగ్యులర్గా మనకు కావాల్సిన టైంలో మాన్సూన్ వచ్చి వీ హ్యావ్ అవర్ ఓన్ రెయిన్ఫాల్ ఇన్ దట్ పర్టికులర్ ప్లేస్. బట్ ఇఫ్ దెర్ ఆర్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్, లెట్స్ సే ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ ఇండియాలో విట్నెస్ అయింది అంటే దాని అర్థం కోల్డ్ కండిషన్స్ అండ్ హ్యూజ్ రెయిన్ఫాల్స్ విచ్ ఈస్ యాక్చువల్లీ బెనిఫిషియల్ ఫర్ ఆర్ ఇండియన్ ఫార్మర్స్, దెన్ దట్ మీన్స్ that we are experiencing La Nina situation. అంటే మన ఇండియాలో ఎప్పుడైతే మనం ఎక్స్ట్రీమ్ కూల్ వెదర్, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్స్ చూసాము అని అంటే లా నినా కండిషన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లు. అదే విధంగా ఎక్స్ట్రీమ్ హాట్ కండిషన్స్, డ్రాట్ కండిషన్స్ చూసాము అంటే ఎల్ నినో కండిషన్స్ విట్నెస్ చేసినట్టు. ఈ రెండిటికి కూడా పసిఫిక్ ఓషన్ అనేది వన్ ఆఫ్ ద హ్యూజ్ డ్రైవింగ్ పాయింట్ అనమాట. పెరువియన్ కోస్ట్ నుంచి వచ్చే ఆ సర్క్యులేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన యొక్క ఇండియన్ ఓషన్ మీద ఉంటుంది. దట్ ఈస్ వై ఈవెన్ అవర్ టెంపరేచర్, అవర్ క్లైమేట్స్ అండ్ అవర్ రెయిన్ఫాల్ మ్యాటర్స్ అండ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ దోస్ ఆఫ్ పసిఫిక్ ఓషన్. ఓకేనా? మనం ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేమ్స్ మారిండొచ్చు, పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఇదేని పైన మాత్రమే కదండి ల్యాండ్ ఉంది. సో ఈ కింద మిగిలిన ప్లేస్లో అంతా కూడా వాటర్ ఫిల్అప్ అయింది. సో దీస్ ఆర్ లైక్ ప్లేట్లెట్స్, సో నాట్ ప్లేట్లెట్స్, సారీ ప్లేట్స్, ప్లేట్ టెక్టానిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కదా ఉన్నాయి, దాని మీద కదా ఇవన్నీ ఉన్నాయి. సో వాట్ అబౌట్ ద వాటర్ దట్ యు హ్యావ్ ఇన్ పసిఫిక్ ఓషన్, this is triggering a circulation which is again indirectly or directly is involving a circulation in Indian Ocean. So దీని వల్ల మన యొక్క వెదర్ కండిషన్స్ లోను లా నినా, ఎల్ నినో సిచ్యువేషన్స్ కూడా పాసిబిలిటీలో ఉంది. సో పాసిబిలిటీ ఆఫ్ లా నినా ఈజ్ వెరీ మచ్ మోర్ కంపేర్డ్ టు ఎల్ నినో. ఎల్ నినో ఒక 5 years once కానీ 10 years once కానీ అబ్జర్వ్ చేయొచ్చు, ది ఎక్స్ట్రీమ్ హార్ష్ వెదర్ కండిషన్స్ విచ్ వీఆర్ విట్నెసింగ్ దిస్ ఇయర్. ఈ ఇయర్ మనం లా నినాను చూసాం, ఎల్ నినో కూడా చూసాం this year. Okay, so yeah, that is a backdrop. దాని మీద స్టడీ అనమాట వాళ్ళు చదివిన రిపోర్ట్ ఏంటి. సో tropical cyclones that originate near the equator while being devastating has been unusually subdued in recent decades. The last major cyclone of this kind in India was Cyclone Okchi, which devastated parts of Kerala, Tamil Nadu, Sri Lanka in 2017. So tropical cyclones ఏదైతే ఈక్వేటర్ నుంచి ఆరిజినేట్ అవుతుందో ఇవి ఆల్మోస్ట్ కంట్రోల్గా ఉన్నాయి. ఎందుకు? 2017లోనే మ్యాక్సిమం అంటే వన్ ఆఫ్ ద మేజర్ సైక్లోన్ దట్ అఫెక్టెడ్ ఇండియా వాస్ సైక్లోన్ ఒక్చి. దీనివల్ల కేరళ, తమిళనాడు, శ్రీలంక అయితే బాగా సఫర్ అయ్యాయి. సో హవెవర్ అది కాకుండా గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో, సో వార్మింగ్ అప్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, సో గ్లోబల్ వార్మింగ్ అండ్ సైక్లికల్ ఈవెంట్ కాల్డ్ ద పసిఫిక్ డికేడల్ ఆసిలేషన్. సో మనం వాకర్ సెల్ అని చెప్పాము, ఇండియన్ డైపోల్ యొక్క సర్క్యులేషన్ అని కూడా చెప్పుకున్నాం. సో అలానే పసిఫిక్ డికేడల్ ఆసిలేషన్ దట్ రిపీట్స్ ఎవ్రీ 20 to 30 years కుడ్ మేక్ సచ్ సైక్లోన్స్ మోర్ ఫ్రీక్వెంట్ ఇన్ ద కమింగ్ అప్ ఇయర్స్. సో అలానే పసిఫిక్ ఓషన్ కూడా ఒక డెకేడల్ సర్క్యులేషన్ అనేది ఉంటుందంట, విచ్ ఇస్ కాల్డ్ PDO. ఈ యొక్క సర్క్యులేషన్ ఎవ్రీ 20-30 yearsకి జరుగుతుంది. ఆ సర్క్యులేషన్ వల్ల ఈ ఫ్రీక్వెన్సీ అనేది మళ్ళీ పెరుగుతుంది అని అంటున్నారు. దట్ ఈస్ వాట్ ద రిపోర్ట్ సేస్. ఇది పెరగడం వల్ల ఏమవుతుంది? ఇట్ విల్ డైరెక్ట్లీ ట్రిగర్ ద ఇంక్రీజ్ ఆఫ్ సైక్లోన్స్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్ విచ్ ఈస్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ ఇండియా. Okay, so number of such equatorial origin cyclones was 43% less in the period of 1981 to 2010 compared to 1951 and 1980. So ఈ cyclones equatorial origin ఏవైతే ఉందో 43% previous తో కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉన్నాయి, right? And this was because of the PDO was in warmer or positive phase. So 1951 నుంచి ఫేస్ చూడండి, 1951 నుంచి 1980తో కంపేర్ చేసుకున్నప్పుడు 1981 నుంచి 2010 వరకు చూసుకుంటే ఈ 20 years, ఈ 30 years చూసుకున్నట్లయితే ముందు 30 yearsతో కంపేర్ చేసుకుంటే ఈ 30 yearsలో చాలా తక్కువ సైక్లోన్లు వచ్చాయి. దాని రీజన్ ఏమై ఉంటుంది అని రీసెర్చ్ చేసినప్పుడు పసిఫిక్ డికేడల్ ఆసిలేషన్ వార్మర్ ఫేజ్లో ఉంది. అది వార్మర్ ఫేజ్లో ఉండడం వల్ల మనకు సైక్లోన్ ఎఫెక్ట్ తగ్గింది అని అంటున్నారు.
ట్రాపికల్లీ ఆరిజిన్ ఈక్వటోరియల్లీ ఆరిజిన్ ట్రాపికల్ సైక్లోన్స్ తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సో a warming of the central equatorial Pacific called El Nino often corresponds to reduced rainfall over India. చెప్పాను కదా El Nino అంటే హార్ష్ వెదర్ కండిషన్స్, డ్రాట్ చూడొచ్చు, రెయిన్ఫాల్ తక్కువ ఉండొచ్చు. అందుకనే కదా ఇప్పుడు కూడా తమిళనాడు, కర్ణాటక కావేరీ రివర్ వాటర్ కోసం కొట్లాడుకుంటున్నాయి. ఎందుకు కొట్లాడుకుంటున్నాయి? ఎల్నినో కండిషన్స్, వర్షాలు లేవు. ఆగస్ట్ లోపల ఎంత వర్షాలు రావాలి, అలాంటిది మనకు వర్షాలే లేవు. సో దిస్ ఇస్ లైక్ కైండ్ ఆఫ్ నార్మల్ సమ్మర్ ఆర్ సమ్ అదర్ సీజన్. సో దానివల్ల you need to understand here is that because of this change in cycle of PDO, what is happening, it is triggering this El Nino or warmer situation in the Indian Ocean region too. So దీని వల్ల El Nino conditions అనేది visibility ఉన్నాయి, rainfall తగ్గుతుంది, temperatures పెరుగుతున్నాయి అనేది అర్థం చేసుకోండి. Right, often corresponds to reduced rainfall over India, whereas the cooler than normal temperatures over La Nina and is linked to excessive rainfall. చెప్పాను కదా, La Nina అంటే excessive rainfall, El Nino అంటే reduced rainfall. ఓకే, సో ఈ reduced rainfall ఉన్నప్పుడు మన యొక్క ఇండియన్స్కి డ్రాట్ ఎఫెక్ట్స్ వస్తాయి, అండ్ ఆబ్వియస్లీ దట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఎండ్ ఆర్ losing end for India. Whereas in the La Nina situation we get more than normal rainfall and more than required cool temperatures, which is actually beneficial to farmers of our country. ఎందుకంటే రావాల్సిన దానికన్నా ఎక్కువ వర్షపాతం వస్తే క్రాప్స్ అన్ని కూడా వీళ్ళు ప్రాపర్గా పండించుకుంటారు. ఎస్, సో until unless that is in a predictable range. Yes. So this phenomena, this pattern of collectively called the El Nino Southern Oscillation, which is ENSO phenomena, repeats in the Pacific over 2 to 7 years. However, the PDO is not an annual occurrence. On an average corresponds to warmer than average Western Pacific Ocean and relatively cooler Eastern Pacific, though it plays out very much longer time scales. However, unlike an ENSO, a positive or a warmer phase of a PDO can be known only after several years of measuring of ocean temperatures and interaction with the atmosphere. So నేను ఇందాక చెప్పా, లా నినా అయితే కంటిన్యూస్ ఫేజ్. సో లైక్ 1 or 2 years లో ప్రిడిక్ట్ చేయొచ్చు, ఈ ఇయర్ లా నినా వస్తుంది, లేదంటే విత్ ఇన్ 2 years లో మళ్ళీ లా నినా రావచ్చు. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ లా నినా ఇస్ వెరీ మచ్ హ్యూజ్. సో ఒకసారి తక్కువ వర్షాలు వచ్చినా సరే నెక్స్ట్ టైం ఎక్కువ వర్షపాతాలు రిమోట్ అయ్యే ఛాన్స్ ఉంది బికాస్ ఆఫ్ లా నినా. ఎల్ నినో అంటే ఎవ్రీ 5 years లేదంటే 2 years to 7 years స్పాన్లో ఎల్ నినో ప్రిడిక్ట్ చేయొచ్చు, విచ్ ఇస్ కాల్డ్ ఎన్సో, ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ అంటాం. వెన్ యూ గో త్రూ జియోగ్రఫీ ఇట్ విల్ బి వెరీ మచ్ క్లియర్. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ నో దిస్, వర్క్ అపాన్ యువర్ ఎన్సీఆర్టీస్ ఆఫ్ జియోగ్రఫీ. ఓకే, సో ఈ ఎన్సో అన్న దాని ప్రిడిక్షన్ లైక్ అక్కరెన్సెస్ చాలా స్లో ఉంటాయండి. ఎయిదర్ 2 years నుంచి 7 years స్పాన్లో, ఒకసారి 2 years ఒకసారి వచ్చిందంటే మళ్ళీ 7 years తర్వాత కూడా రావచ్చు, చెప్పలేం. ఈ రెండింటితో కంపేర్ చేసుకున్నప్పుడు పీడిఓ ఎన్ని ఇయర్స్ తీసుకుంటుందని చెప్పారు, 20 to 30 years తీసుకుంటుంది అన్నారు. సో దట్ ఈస్ వై స్టడీయింగ్ దిస్ వుడ్ బి అ బిట్ డిఫికల్ట్ బికాస్ దే నీడ్ టు అనలైజ్ ఇట్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, అది వీళ్ళు చెప్తున్నారు. ఓకే, అండ్ దిస్ వుడ్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ క్లైమేట్ అన్నది వీళ్ళ స్టడీ. ఓవరాల్గా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, ఓవరాల్గా పాజిటివ్ అండ్ వార్మింగ్ అప్ జరగడం వల్ల ఎల్నినో కండిషన్స్ జరగచ్చు, రెయిన్ఫాల్ తగ్గచ్చు, లేదా సైక్లోన్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఎవ్రీథింగ్ వుడ్ బి ఎక్స్ట్రీమ్, దట్ ఈస్ వాట్ ద రిపోర్ట్ సేస్. ఓకే, ఫైన్. సో యా 2019 కి చెప్తున్నారు, the PDO entered into cooler or negative phase and if it remains so could mean to more tropical cyclones in the post monsoon months that originate near the equator. సో ఇప్పుడు కనుక్కుంది ఏంటి, ఈ యొక్క 2010 వరకు ఒక ఫేజ్ అని చూసాం కదా ఇక్కడ. see here, where is this, see 1981 to 2010, 2019 కి కూలర్ ఫేజ్, అంతకు ముందు వరకు వార్మర్ ఫేజ్, ఇప్పుడు కూలర్ ఫేజ్ ఎంటర్ అయింది. ఎంటర్ అయితే దీని అర్థం ఏంటి, ట్రాపికల్ సైక్లోన్స్ మోర్ దాన్ యూజువల్ అక్కర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్ and it is usually rare for cyclones to form near the equator, but when the waters are warm they can gain more moisture and rise in intensity. So వాటికి కావాల్సిన టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్ ఏదైతే ఓషన్లో 25 degrees లోపల వాళ్ళకి ఆ టెంపరేచర్ కానీ క్రియేట్ అయ్యింది అంటే దెన్ డెఫినెట్లీ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ క్రియేషన్ ఆఫ్ సైక్లోన్. సో సైక్లోన్ ఫామ్ అవ్వడానికి కన్స్టెంట్స్ ఉన్నాయి కదండి. సో లో ప్రెషర్ ఉండాలో, హై ప్రెషర్ ఉండాలో, యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సైక్లోన్, ట్రాపికల్ సైక్లోన్స్ ఒక ప్రియారిటీ ఏముంటుంది, వాటి యొక్క రిక్వైర్మెంట్స్ ఏముంటాయి అని చెప్పి, ఆ టెంపరేచర్ ఆ మాయిశ్చర్ కానీ అక్కడ రాగలిగింది అంటే డెఫినెట్లీ దట్ విల్ ట్రిగర్ హ్యూజ్ సైక్లోన్స్ అని చెప్పారు. సో గో త్రూ దట్ ఆర్టికల్ అండ్ రెఫర్ ఎన్సీఆర్టీ for understanding what are the constraints or what are the requirements for formation of tropical cyclones. If not, you want me to discuss, I can also tell that, not an issue. Okay, Pragyan confirms sulfur near south pole of moon, search on for hydrogen.
సో ఇది స్టార్ట్ చేసింది కదండి, దీని మిషన్ లైఫ్ 14 days అండి. సో వీ నో దట్ ద రొటేషన్ and revolution of moon is 28 days. 28 days దీని రొటేషన్ రెవల్యూషన్ అండి. సో 14 days మాత్రమే దీని యొక్క మిషన్ లైఫ్ ఉంది. ఎందుకు మిషన్ లైఫ్ 14 days ఉంది? బికాస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ టు ద like whenever it is facing the sun, then itself the rover will be able to see it can see, notice things when it is visible to sunlight. సోలార్ కదండి, సో సన్కి ఎప్పుడైతే దానికి అక్కడ కనబడుతూ ఉంటుందో అప్పుడు మాత్రమే అక్కడ అది రీసెర్చ్ చేయగలదు. సో దే హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ దేర్ షుడ్ బి మిషన్ లైఫ్ ఆఫ్ 14 days. ఈ 14 days లోపల దానికి కావాల్సినవన్నీ శాంపుల్స్, దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అది చేస్తుంది. సో ఫార్ అది కనుక్కుంది ఏంటి అంటే చంద్రయాన్ 1లోనే మనకు తెలిసింది అక్కడ వాటర్ ఉంది, క్రేటార్స్ ఫామ్ అయినాయి, సో వాటర్ అక్కడ ఉంది అని అర్థమైంది. రైట్ నో వాట్ ఇట్ హ్యాస్ ఫౌండ్ ఈస్ దట్ సల్ఫర్ ప్రెజెన్స్ కూడా ఉంది. సో సల్ఫర్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఫ్లేమబుల్. సో అగ్గి మంటించామన్నా లేదంటే ఏదైనా బాంబు వేసినా సరే మొత్తం తగలబడిపోతుంది. సో దట్ ఈస్ వాట్ సల్ఫర్ presence is there, and it has also identified few other materials. But before that, let me start with the introduction. So Pragyan అనేది రోవర్, విక్రమ్ అనేది ల్యాండర్. వీ హావ్ ఆల్రెడీ సీన్ ల్యాండర్ అనేది అది పోయి సర్ఫేస్ మీద ల్యాండ్ అవుతుంది, దాని లోపల నుంచి బయటకు వచ్చేది ప్రగ్యాన్. ఇది అక్కడ రో చేస్తూ వెళ్తూ రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. So yeah, the rover of Chandrayaan mission has confirmed that the presence of sulfur on the moon surface near its south pole, and it's still searching for hydrogen, says ISRO. So hydrogen unda leda anadi adi research chestunnaru anamata. So yeah, వాళ్ళు యూజ్ చేసినవన్నీ పక్కన పెడితే we need to find out what are the things what are the materials or what are the chemicals that it has found there. ఏ మెటల్స్ ఉన్నాయి, ఏ డిఫరెంట్ ప్రెజెన్స్ అక్కడ వాళ్ళు కనుగొన్నారని మనకు తెలియాలి. సో ద ప్రిలిమినరీ అనాలిసిస్ అన్వైల్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ అల్యూమినియం మెటల్ ఉందంట, సల్ఫర్, కాల్షియం, ఐరన్, then you have titanium, chromium on the lunar surface. Further measurements have revealed that the presence of manganese, silicon, oxygen. So oxygen kuda akkada undi ani cheppi kanugonnaru. They have identified that there is silicon, manganese undani kanugonnaru. So through thorough investigation regarding the presence of hydrogen is underway. So hydrogen unda leda annadi matram వీళ్ళు ఇంకా ఫైనలైజ్ చేయలేదు. So that is about this particular article. మోర్ ఆఫ్ స్పోర్ట్స్ టుడే, స్పోర్ట్స్ న్యూస్ ఎక్కువ ఇచ్చారు. అండ్ ఇది ఫస్ట్ పేజ్ హైలైటింగ్ ఆర్టికల్ అండి, బట్ అంత అవసరం లేదు. బట్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఫస్ట్ పేజ్లోనే వచ్చింది, ఎల్పిజి ప్రైజ్లు 200 రూపీస్ తగ్గించారు. సో అహెడ్ ఆఫ్ ద ఎలక్షన్స్ అని కొంతమంది దాన్ని క్రిటిసైజ్ చేశారు. బట్ యా, యూ నీడ్ టు నో ద డిక్రీజ్ ఇన్ ఎల్పిజి ప్రైజ్ అహెడ్ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ ముందు వీళ్ళు డిక్రీజ్ చేశారంటున్నారు. బట్ హౌ మచ్ దే డిక్రీజ్? 200 రూపీస్ డిక్రీజ్ చేశారు పర్ సిలిండర్. 14.2 kg LPG cylinder costs around 1103 kgs. So 1103 rupees in New Delhi. ఇప్పుడు దాన్ని 903 రూపీస్కి వస్తుంది అనమాట. 1100 ఉన్నింది, ఇప్పుడు 903కి వస్తుంది అనమాట సిలిండర్. ఓకే, సో యా, ద ప్రైస్ కట్స్ ఎయిమ్ టు కౌంటర్ ద చీపర్ LPG ప్రామిస్ ఆఫ్ ద కాంగ్రెస్ ఇన్ అప్కమింగ్ ఎలక్షన్స్. సో అప్కమింగ్ ఎలక్షన్స్లో ఇది క్రిటిసిజం ఏంటి అంటే, కాంగ్రెస్ ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ ఏదైతే ఉందో ఎలక్షన్స్కి వెళ్ళే ముందు వాళ్ళు ఒక ప్రొఫార్మా రిలీజ్ చేస్తారు కదా, ఇది మేము చేస్తాము అని చెప్పి. ఇన్ ద సేమ్ వే దే హవ్ రిలీజ్డ్ అండ్ దే హవ్ మెన్షన్డ్, దే హవ్ ప్రామిస్డ్ దట్ వీ విల్ బీ రెడ్యూసింగ్ యువర్ ఎల్పిజి ప్రైజెస్. సో ఆల్రెడీ వాళ్ళ ఒక ప్రామిసెస్, వాళ్ళ ఒక ప్రకటనలో అది వచ్చింది కాబట్టి ఇది చేశారు అంటున్నారు. బట్ వై డస్ ఇట్ యాక్చువల్లీ మ్యాటర్ ఫర్ అస్? వీ రిక్వైర్ వాట్ ఈస్ యాక్చువల్ డిక్రీస్డ్, వాట్ ఈస్ ద అమౌంట్ దట్ ఈస్ డిక్రీస్డ్. ఓకే, ఫైన్. So rest of all, I did not find something explanatory which is important. So yeah, that's it for today. We'll meet again in tomorrow's session. Thank you.